హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో కూరగాయలు లేనప్పుడు కొబ్బరితో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అందులో ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకొని అవి కూడా వేగేలాగా వేయించుకొని మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అవసరం లేదండి. ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే ఒక 10 వరకు పచ్చిమిర్చి వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి ఇంతవరకు వేగితే చాలు. అందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మనం వేయించుకున్న దాంట్లోనే ఒక 3 నుండి 4 వరకు టమాటాలు తీసుకొని అవి కూడా మొత్తం ఉడికే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ పక్కన చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లోకి ముందుగా టమాటాలు తీసుకోకుండా ఇవన్నీ వేసుకొని కొబ్బరి, పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసుకొని ముందుగా రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి రుబ్బుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటోల్ని కూడా వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా మనకి పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో. ఇంకా మనం పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా జీలకర్ర, ఇంకా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఇంకా కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేయించుకొని అందులోనే 2 ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో. నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.